ఇది రోడ్ సార్, మేమే కట్ చేపించాం. ఎందుకంటే స్పీడ్గా హైవేకి వచ్చి ఎక్కేస్తున్నారు సార్, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి దీన్ని కట్ చేశారు సార్ కావచ్చు. కానీ లేదా ఎంత బాగుందని రోడ్ స్పీడ్ వస్తుంది. ఇది సబ్ స్టేషన్ సార్, మనకి మొన్ననే శాంక్షన్ అయింది సపరేట్ టిట్కోకి. ఓకే లైన్ సార్. రోడ్డు వేసి ఉంది కానీ హైవే స్పీడ్గా జాయినింగ్స్ వల్ల ప్రమాదాలని గుర్తించి బ్రేక్ చేశారు ఇది. అండ్ ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేస్తున్నారు. అది సబ్ స్టేషన్. ఈ టిడ్కో హౌసెస్ కోసం సబ్ స్టేషన్ కూడా అలొకేట్ అయింది, అది దగ్గరలో కంప్లీట్ అవ్వబోతుంది. వాటర్ ట్యాంక్ ఎన్ని ఫెసిలిటీస్తో ఈ కాలనీస్ని ఎలా చేస్తున్నారో చూడండి. ఈ వాటర్ ట్యాంక్, సివరేజ్, ఇది రీసైక్లింగ్ ప్లాంట్, అది వైట్ అండ్ బ్లూ ఉంది కదా, అది ఆ సివరేజ్ ట్యాంక్ ప్లాంట్. ఈ మీకు గేటెడ్ కమ్యూనిటీ అయినా ఉంటుందో లేదో, డైరెక్ట్ బాత్రూంలో తిప్పిన మినరల్ వాటర్ వస్తుంది ఈ కమ్యూనిటీలో. అది గొప్పతనం. అది మినరల్ వాటర్ ప్లాంట్. చూడండి, సిమెంట్ రోడ్లు చూడండి, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు చూడండి, మినరల్ వాటర్లతో సమానంగా వాటర్ అందిస్తున్నది చూడండి. ఎమ్మెల్యే గారు ఇట్లు నీళ్ళు చూద్దాం సార్. రండి సార్. నమస్తే. నమస్తే అమ్మా. ఇది హాలు, ఇది కిచెన్, బెడ్రూమా? నువ్వు బొజ్జుంటావు ఇందులో, బుస్తలే మంచం కూడా ఉందా నీకు? ఎట్లా ఉంది సార్ మీకు ఇంట్లో? ఇది బాల్కనీ అమ్మా, కామన్. జగన్ అన్న మీకు ఉచితంగా ఇచ్చిన ఇల్లా, ఎమ్మెల్యే గారు ఉచితంగా ఇచ్చిన ఇల్లా? జగన్ గారు ఇచ్చారు, ఎమ్మెల్యే గారు చేతుల మీదకి ఇచ్చారా? ఆనందంగా ఉన్నాం మనం ఇంట్లో. వెరీ గుడ్. వసతులు ఎలా ఉన్నాయమ్మా? మంచినీటి సదుపాయం, బాత్రూంలో అట్లా నీళ్ళు బాగా వస్తున్నాయా? ఒక చిన్న కుటుంబానికి సుఖంగా ఉండడానికి సౌకర్యవంతమైన టిడ్కో ఇల్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, అంతే కదా? మీ పాప ఏం చదువుతుంది? నర్సరీ. అమ్మ ఒడికి అర్హురాలేనా? ఫస్ట్ క్లాస్. ఓకే, వెరీ గుడ్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. ఉంటానమ్మా. ముస్తలి బాయ్. ఈయన కౌన్సిలర్. నమస్కారం సార్. మీరు కౌన్సిలర్కి ఇది మీ నియోజకవర్గమేనా? మీ ఏరియా అందరికి ఇల్లు ఇప్పించారు అయితే? కాసిం మీన. నమస్తే సార్. శివ, ఇలా మనోడు శివ అని. కొద్దిగా యాక్టివ్. సంతోషం. అంటే ఒక కార్పొరేటర్ గారు, ఒక ఎమ్మెల్యే అండ్ ముఖ్యమంత్రి గారి సహకారాలతో టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు వచ్చాయి. ఎంత ఖర్చు పెట్టి ఇల్లు కొన్నావు? అంత గట్టిగా చెప్తున్నావు? ఆయన ఇచ్చేది మాకు, బాడేగా ఉండలాక అల్లాడిపోయినాం. ఏ దేవుని మాకు ఇల్లు వచ్చింది సార్, సంతోషం. జగన్ సార్ ఇచ్చారు. జగన్కే ఫ్యాన్కే వేసేది. అంటే ఇల్లు ఇచ్చారని ఫ్యాన్ కేస్తావు, మరి తర్వాత ఏమి ఇస్తారు? ఇవన్నీ ఎక్కపని మాకు మాకు ఇల్లు వచ్చినా మాకు సంతోషం. పింఛన్ వచ్చండి. అంటే ఒక 5 సంవత్సరాల్లో ఒక అవకాశం ఇస్తే నీకు ఇల్లు ఇచ్చాడు జగన్ సార్. 18,000 లెక్క పడుతుంది మాకు. ఎందుకు 18,000 పడుతున్నాయి? 3 వాటి పడింది. పింఛన్ వస్తుంది. ఇప్పుడు నీ ఇంట్లో నీకు పింఛన్ వస్తుంది, గర్వంగా ధైర్యంగా బతుకుతున్నావు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని పెంచుకుంటావు నువ్వు? సరే అమ్మా, చాలా సంతోషంగా ఉన్నావు. నీ ముఖం చూస్తేనే ఆనందం తెలుస్తుంది. ఉంటానమ్మా. నీ చల్లని మనసుతో దీవించి జగన్ సార్కి. అక్కడ నేను ఇంకా 3 టవర్లు కట్టడానికి ఒక ప్లేస్ చూశాను. తర్వాత ఈ హైవేకి రోడ్డు కట్ చేస్తున్న కనబడుతుంది. ఎందుకంటే అంత వేసేస్తే హైవేకి ఈజీగా జాయిన్ అవుతారు కదా. రోడ్డు ఎందుకు ఆపారు? ఎందుకంటే ఏదైనా కారణం లేకుండా ఏ పనిలో ఆపడు జగన్మోహన్ రెడ్డి. అంటే అది డైరెక్ట్ హైవేకి ఉండడం వల్ల దానిలోంచి కొద్దిగా స్పీడ్ గా జనాలు పైకి వస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది కాబట్టి
దాన్ని అక్కడ రోడ్ ఆపడం జరిగింది. తర్వాత దానికి ఒక సబ్ రోడ్ కనెక్ట్ చేస్తున్నాము. ఆ సబ్ రోడ్ కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు చూసారో స్టాప్ చేసిన రోడ్ దాన్ని కూడా ఓపెన్ చేసి సబ్ రోడ్కి ఇచ్చేస్తాం. సో దట్ అప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు. కింద నుంచి వాళ్ళు హై స్పీడ్లో వచ్చినా పైన ఏం డ్యామేజ్ జరగకుండా వాళ్ళు సేఫ్గా వెళ్ళిపోవడానికి ఉంటుంది. ఇది మనకి మొత్తం డిఎస్పీ ఆఫీసు, ఫైర్ స్టేషను, ఇది అర్బన్ హెల్త్ సెంటర్. ఆలగడ్డకి ఇప్పుడు మీరు చూసింది సెంటర్లో సిహెచ్సి అయితే ఇది అర్బన్ హెల్త్ సెంటర్. ఇంకోటి ఇది కూడా జగన్ ఆయనలో వచ్చిన మొన్న రీసెంట్గా ఒక 1 month బ్యాక్ ఓపెన్ చేసాం. 1 month బ్యాక్ ఓపెన్ చేసిన అర్బన్ హెల్త్ సెంటర్. దీని వెనక ఇప్పుడు నేను ఇందాక అమృత్ స్కీమ్లో చెప్పిన ట్యాంక్స్ కట్టడం జరుగుతుంది చూడండి. ఆల్మోస్ట్ రూఫ్ లెవెల్కి వచ్చేసాయి. ఇక్కడ అది సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఆ వెనక కనిపించే ఎల్లో బిల్డింగ్. మనం అక్కడ నుంచి ఇక్కడికి సబ్ రిజిస్టర్ ఆఫీస్ షిఫ్ట్ చేయడం వల్లనే ఇప్పుడు అక్కడ మనకు ఆ హాస్పిటల్ అనేది ఫిట్ అయ్యింది. ఇది మొత్తం ఎండి ఆఫీస్, ఇది కాంపౌండ్ అనమాట వాళ్ళకి. దీని వెనక వచ్చేసి మీకు మన అగ్రికల్చర్ ఆఫీస్ కట్టడం జరిగింది. మనకి సీడ్ దగ్గర నుంచి ల్యాబొరేటరీ, సీడ్ని అన్నిటిని వెరిఫై చేయడానికి మనకి ఇక్కడే మన తాలూకా స్థాయిలో ఇక్కడే కట్టడం జరిగింది. టిడ్కో ఇల్లు వెనకాల ఇంకొక 3 టవర్లకి ఏమైనా ప్లాన్ ఉందా? టిడ్కో ఇళ్ళ దగ్గర ఇంకా స్థలం ఉంది. ఒక 3 టవర్లు అవి బేస్మెంట్ లెవెల్ ఆగి, మిగిలినవన్నీ కూడా ఇప్పుడు డిమాండ్ తీసుకుంటున్నాము. ఎంతైతే డిమాండ్ వస్తుందో అవన్నీ కూడా ఆఫ్టర్ ఎలక్షన్ మళ్ళా దాన్ని ఒక టెండర్ కాల్ఫర్ చేసి ఎన్ని టవర్స్ కావాలో అంత ల్యాండ్ ఉంది, అవన్నీ కూడా కట్టడం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం సామాన్యులకు ఇల్లు ఇచ్చేదాకా నిద్రపోయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. 100% పేదవాడికి అనేవాడికి నాకు ఇల్లు లేదు అనే పరిస్థితి లేకుండా చేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ధ్యేయం. ఇప్పుడు అదొక ట్యాంక్ చూడండి, మీకు 100% కంప్లీట్ అయింది. ఇప్పుడు మీకు ఎన్నిసార్లు మొత్తం ట్యాంకులు? మొత్తం 16 ట్యాంక్స్. అలాంటివి మొత్తం 16 ట్యాంక్స్ కడుతున్నారు టౌన్ చుట్టూ. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో 8 ఎన్నో స్టార్ట్ అయ్యి కంప్లీషన్ లో ఉన్నాయి. సెకండ్ ఫేజ్ లో 8 కడతారు. దీనికి మొత్తం కూడా పైప్ లైన్ ఇచ్చేసి ఏ ఏరియాకి ఆ ఏరియా వాటర్ పంపింగ్ గండ్లేరు నుంచి పెట్టేస్తే మనకి ఇంటింటి కొలాయి వస్తుంది. రేపు ఎంత సమ్మర్ వచ్చినా ఏమొచ్చినా మనం గండ్లేరు రిజర్వాయర్ కెపాసిటీ ఒకటి పెంచుకుంటే మనకు నీటి ఇబ్బంది లేకుండా పోతుంది. నేను ఇదే పొద్దుటూరులో కూడా చూసాను సార్, ఇదే కాన్సెప్ట్. టవర్లు కట్టి ఆ టవర్ల నుంచి మొత్తం మేడ్గడ్ డ్యామ్ నుంచి తీసుకొచ్చిన వాటర్, ఇక్కడి నుంచి తీసుకొస్తున్న వాటర్, ఓవరాల్గా నీరు చెట్టు అని చెప్పి డబ్బులు దోపిడీ కాకుండా నీళ్లు సుభిక్షమైన వాటర్ ప్రజలకు అందించే కార్యక్రమానికి తెరలేపారు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టడానికి, ఇల్లులో ఉండడానికి వసతులు కల్పిస్తున్నారు. మూడోది నేను ఇంకోటి గమనించాను సార్, మీ భౌగోళికంగా మీ ఆలగడ్డ నియోజకవర్గంలో జనాభా ఎంత అండి? 2,30,000 ప్రస్తుతానికి. ఇప్పుడు ఓటింగ్. ముస్లిం సామాజిక వర్గం ఎంత సార్? ముస్లిం సామాజిక వర్గం దాదాపు 40,000 వరకు ఉన్నారు. ఇప్పుడు బీసీలు ఎంతమంది ఉంటారు సార్? బీసీలు ఒక 40% వాళ్ళు కూడా ఉన్నారండి. కాపులు కూడా ఆల్మోస్ట్ దగ్గర 38,000 39,000 వరకు వాళ్ళు. ఎస్సీ ఎస్టీలు కూడా ఒక 80,000 వరకు, 60-70,000 వరకు ఉన్నారు. ఇన్ని లెక్కల్లో నేను గమనించింది ఏంటంటే, మీరు లెక్కలు చెప్తున్నారు, నేను గమనించింది ఏంటంటే కాలనీలో కుల మతాలకు అతీతంగా అందరినీ ఒక దగ్గర ప్రతిష్ఠించేది, వాళ్ళందరితోనూ భిన్నత్వంలో ఏకత్వం చూశాను నేను. అవును. అండ్ మోర్ ఓవర్ ఇవాళ నేను రాష్ట్రంలో అంటే గత 70 సంవత్సరాల చరిత్రలో ఒక జగనన్న కాలనీ, లేదంటే వెనకబడిన కాలనీ, అంబేద్కర్ కాలనీలు, లేకపోతే దళిత వాళ్ళని వినేవాడిని. కానీ సార్ ఇవాళ పేదవాళ్ళు అన్న కాన్సెప్ట్లో సామాన్యులను అందరినీ ఏకతాటి మీద ఒకే దగ్గర ప్రతిష్ఠించిన ఉదంతం ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. సో జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సహకారం అందిస్తున్నారా, అయితే ఆయన పాత్రలో మీరు అందరూ ఎలా పరుగొందుకుంటున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీలో మేము అందరం కూడా నడుస్తున్నాం. ఆయన చేసే సంక్షేమం ఈరోజు మీరు చూసిందంతా కూడా ఆయన ఆలోచన ప్రకారం, ఆయన చేసిన పద్ధతిలో మేము అందరం నడుస్తున్నాం. ఈ రోజు ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున మేము సంక్షేమం అందించగలిగాం. ఇలా మైక్ కొడుతూ కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, రాజకీయాలు చూడడం అన్న దగ్గర ఏంటో వాస్తవం చూపించండి సార్. మీ నియోజకవర్గంలో నేను అది కొట్టొచ్చినట్టు చూడగలిగాను. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చూపించడం జరిగింది. మీరు ఒకటి గమనిస్తే చంద్రబాబు నాయుడు ఇదే నంద్యాలలో 2017 ఎలక్షన్లో బై ఎలక్షన్లో వచ్చి మేము వేసిన రోడ్లు, మేము వేసిన లైట్లు, మేము కట్టించిన టాయిలెట్లు, మేము కట్టించిన ఇళ్లలో మీరుంటూ మా కోట్లు వేయకపోతే మేము మీకు ఎందుకు ఇవ్వాలా అని చెప్పి అడిగిన చంద్రబాబు నాయుడుకి మేము కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడము, ఆ రూల్ అయితే చాలు, సంక్షేమ పథకాలు అన్ని కూడా అందిస్తామని జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి ఇక్కడ నేను అంటుంది అదే, ఒక నాయకుడు ఇవన్నీ నేను చేశాను నాకు ఎందుకు ఓటేరని అడగడం కన్నా ఇది నా కర్తవ్యం, మీరు నాకు ఇచ్చిన అవకాశానికి ఇవన్నీ చేసి చూపించిన నాయకుడికి ఓటు అడిగే హక్కు ఉందని నాకైతే అర్థమైంది సార్. ఈ ఇంటర్వ్యూ మీరు అభివృద్ధి అనే మాటని
ప్రజల్లోకి తీసుకెళ్లి ఇది నిజమైన అభివృద్ధి అని పరిచయం చేసినందుకు, ఈ అభివృద్ధిని సర్వతోముఖంగా రాష్ట్ర ప్రజలందరూ చూసి ఒక్కొక్క నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేలు ఎలా సాధించుకున్నారో మీరే ఒక నిలువెత్తు నిదర్శనం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మొత్తం నియోజకవర్గం అంతా కలిగి తిరగడానికి, నియోజకవర్గంలో జరిగిన సర్వతోముఖ అభివృద్ధికి కేవలం 2 మండలాలకి ఇంత టైం పట్టింది. మీరు దాదాపు ఇంకా 4 మండలాలు మున్సిపాలిటీ అంతా తిరిగితే కూడా ఇంకా మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. మేమేంటే కేవలం 2 మండలాలు మాత్రమే మనం చూడడం జరిగింది. మీరు ఇప్పుడు ఇట్లాంటి అభివృద్ధి గతంలో ఏ నాడు కూడా ఆలగడ్డ ప్రజలు చూడలేదు. ఈరోజు అభివృద్ధి అంటే అమరావతి కాదు, అభివృద్ధి అంటే ఆళ్ళగడ్డలో ఉండే ప్రజలు ప్రతి ఇంట్లో కూడా అభివృద్ధి చెందాలా, వాళ్ళకి ప్రభుత్వం దన్నుగా నిలబడాలని చూపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం అమరావతి ఒకటి కడితే అభివృద్ధి కాదు, ఆళ్ళగడ్డలో కూడా కట్టాలా, ఆళ్ళగడ్డలో కూడా ఇల్లు కట్టాలా, రోడ్లు వేయాలా, ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలా, ప్రజలకి మనం వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి నిరూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇదందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలని మీ మీడియా ముఖంగా కోరుకుంటారు. థ్యాంక్ యూ సార్.